ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్యభాగం చదువుకుందాము. ఎహెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. చదవబడిన ఈ వాక్యభాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ఈ భూమి మీద ఇప్పటి వరకు కోటాను కోట్ల మంది మనుషులు పుట్టారు, చనిపోయారు. భూమి మీద పుట్టిన ఏ ఒక్క మనిషి యొక్క వేలిముద్రలు ఒకే విధంగా ఉండవు. అదేవిధంగా స్వభావాలు కూడా ఒక్కొక్కరి స్వభావము ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొందరు మృదువైన స్వభావంతో ఉంటే మరికొంతమంది కఠినమైన స్వభావంతో ఉంటారు. వారికున్న గర్వము, అహంకారం వలన కొంతమందిలో ప్రేమ, జాలి, దయ మచ్చుకైనా కనబడవు. అలాంటి వారు మనకి కనబడినప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. మరికొందరైతే జాలి, దయ, కనికరం కలిగి దీనమైన మనసు కలిగి ఉంటారు. అయితే రాతి హృదయం కలిగిన వారు ఆ విధంగా తయారవడానికి, కఠినంగా ఉండటానికి కారణము వారు పెరిగిన వాతావరణం మరియు కుటుంబ పరిస్థితులు, స్నేహితులు, వారి అలవాట్లే కారణము. వాళ్లే కాదు, మనం కూడా ఒక్కొక్కసారి మనకు గిట్టని వాళ్ళ పట్ల కొంత కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాము. దేవుడు లేని వాళ్ళ జీవితాలలో జాలి, దయ, కరుణ లాంటి వాటికి ఆస్కారమే ఉండదు. స్వార్థము మనుషుల జీవితాలను కఠినపరుస్తూ ఉంటుంది. జీవితంలో రాతి గుండె కలిగి ఉన్నట్లు ప్రవర్తించే అనుభవము మనకు కూడా వస్తుంది. మనం కూడా ఒక్కొక్కసారి మన స్వభావాన్ని మార్చుకోవాలి అనుకుంటాం, కానీ అది మన వల్ల కాదు. మనలో ఉన్న శరీర సంబంధమైన స్వభావం మనల్ని అంత త్వరగా మారనివ్వదు. అయితే కొన్నిసార్లు మనము పశ్చాత్తాపపడుతూ ఉంటాము. వాక్యం చదువుతున్న నేను, దేవుని వెంబడిస్తున్న నేను ఎందుకు వీళ్ళని క్షమించలేకపోతున్నాను, ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నాను అని మనలో మనకే బాధ కలుగుతుంది. అయితే రాతిలాంటి మన హృదయాన్ని మనం మార్చుకోలేము, కానీ మనము ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో దేవుడు తప్పకుండా మన స్వభావాన్ని మార్చగలడు. క్షమాగుణాన్ని ప్రభువు మనకి ఇవ్వగలుగుతాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి మనకున్న కఠినమైన రాతి గుండెను తీసివేసి మృదువైన స్వభావం గల ఆత్మ సంబంధమైన స్వభావము మనకు దేవుడు అడిగితే తప్పకుండా ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు అని ఇక్కడ వ్రాయబడి ఉండట చూస్తాము. దేవుడు మనకు ఆత్మ సంబంధమైన నూతన స్వభావము ఇవ్వాలి అంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం దేవుని దగ్గరకు రానంత వరకు మన స్వభావము మారదు. మన స్వభావము మార్చుకోకపోతే దాని పర్యవసానము మనమే అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీవు కఠినమైన రాతిగల శరీర స్వభావం నుండి దేవుడు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన స్వభావంలోనికి మారాలని కోరుకుంటే నేడే దేవుని యొద్దకు వచ్చి హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు నీకు, నాకు కూడా నూతన స్వభావాన్ని దయచేస్తాడు. మనం దేవుని యొద్దకు రానంత వరకు మనకు నూతన స్వభావం రాదు. ఎందుకంటే మనల్ని మనం మార్చుకోలేము. మన ఆలోచనలు, మన తలంపులు, మన జీవన విధానం కూడా దేవునికి ఇష్టంగా మారాలి అంటే కుమ్మరి వాని చేతిలో మన్ను ఏ విధంగా మౌనంగా అప్పగించుకొని కుమ్మరి తనకొక రూపం ఇచ్చేంత వరకు ఓపికగా ఎదురు చూస్తుందో, అదేవిధంగా పరమ కుమ్మరి అయిన మన ప్రభువు చేతులకు జిగట మంటి వలె మనల్ని మనం సమర్పించుకోవాలి, తగ్గించుకోవాలి, మార్పు పొందడానికి ఇష్టపడాలి. ప్రభువుని మనము కోరాలి. మనము కోరినట్లయితే దేవుడు తప్పకుండా మనలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెను మనకిచ్చి నూతన స్వభావాన్ని మనకు దేవుడు కలగజేస్తాడు. ఈ నూతన సంవత్సరము, ఈ నూతన దినము మనము నూతన స్వభావంలోనికి మార్చబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియనేస్తమా, మనము ప్రతిదినము నూతన పరచబడుతూ దేవునిలో స్థిరపడినట్లుగా ప్రభువు కృప పొందుటకై ప్రార్థిద్దామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మాలో ఉన్న శరీర సంబంధమైన కఠినమైన రాతి స్వభావాన్ని తొలగించి ఆత్మ సంబంధమైన నూతన స్వభావాన్ని మాకు దయచేయండి. రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని మాకు దయచేయండి. మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను హెచ్చించి జీవించగలుగునట్లుగా, మా పొరుగువారిని క్షమించి నీ మనస్సు కలిగి, క్షమాగుణం కలిగి, జాలి, దయ, కనికరము మేమును కలిగి నీ యొక్క గుణాతిశయములను ప్రచురపరిచేటువంటి వ్యక్తులుగా నాకును,
మాలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించమని ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.